అగో నిన్నే ఎట్లున్నా మంచిగా. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఒకటి లాంగ్ రూట్ వేసినాం. చూడండి వీడియో తప్పకుండా, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ కోయిట్ల రోడ్లు, స్పీడు, ఇప్పుడు మొత్తం ఏఐ కెమెరాలు ఫిట్ చేసారు కదా ఆ రోడ్డు మీద. కొంచెం జాగ్రత్తతో ఇలా చూపించిన నేను ఏఐ కెమెరాలు. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. కానీ ఇప్పుడు ముందు ముందు కోయిట్ల పరిస్థితి బాగా దారుణంగా మారేటట్టున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆడుకుంటా పాడుకుంటా డ్రైవింగ్ చేశారు, కానీ ఇప్పుడు చాలా కష్టం. ఫైన్లు భరించలేకపోవడం అవుతుంది. వచ్చిన జీతం వచ్చినట్టు ఫైన్ లెక్క అవుతుంది. అది మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. కొంచెం జాగ్రత్త ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడినా కానీ, లేకపోతే ఏమన్నా తినుకుంటా వాటర్ తాగుడు, ఇలాంటి విధంగా మనం యాక్టివిటీస్ చేసినా కానీ అవి రిజిస్టర్ చేసుకుంటాయి అన్నట్టు. దానికి అనుగుణంగా వాళ్ళు ఫైన్ ఎంత వేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని ఇస్తారు. అర్థమైందా? ఇంతకుముందులాగా ఉండదులే ఇప్పుడు ఇక. ఎందుకంటే ఇక్కడ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము చేంజ్ చేశారు కదా. ఫస్ట్ లెక్క లేవు రోడ్లు, కొంచెం చేంజ్ అయినాయి కాబట్టి ఇక తప్పదు. ఇక కోవిడ్లో ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చూడండి వీడియోని అయితే మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి చెప్పండి. ఇంకా మీరు నా ఛానల్ ద్వారా మీరు ఏం ఆశిస్తారో కొంచెం కామెంట్ రూపంలో చెప్పారు అనుకో, నేను వీటిని తీసేందుకు ట్రై చేస్తా. ఓకేనా? అక్కడ చూడండి, ఇది రోడ్డు పక్క పొంటి ఇండ్లు కోయటోళ్ళవి. చాలా బాగుంటుంది చూడడానికి, కానీ పని చేసేటప్పుడే బాగా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ వర్క్ కూడా ఇప్పుడు బాగా, మరి వర్క్ ఎక్కువైందా లేకపోతే మ్యాన్ పవర్ ఎక్కువైందో తెలియదు, కానీ పని అట్లాంటి పని లేకుండా అయిపోతుంది. తక్కువ పని ఉంటుంది. మ్యాన్ పవర్ ఎక్కువైంది కావచ్చు నాకు తెలిసి, ఏమో తెలియదు, కన్ఫామ్గా తెలియదు. కానీ జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోవడము, టైంకు జీతాలు ఎక్కడ వస్తున్నాయి ఫ్రెండ్స్? జీతాలు టైంకు ఫస్ట్ లెక్క ఇస్తలేరు ఇప్పుడు. ఒక కంపెనీ కాదు, అన్ని కంపెనీలు మ్యాక్సిమం అయితే, మెజారిటీ కంపెనీలు అయితే అట్లనే ఉన్నాయనుకుంటా నాకు తెలిసినంత వరకు కదా. వాళ్ళకి బిజినెస్ ఏ విధంగా రన్నింగ్ అవుతుందో ఆ విధంగా మరి అట్లా చేస్తున్నారు. అట్లనే కాకుండా పని చేస్తున్నాం ఫస్ట్ లాగానే, కానీ జీతాలు అనేటివి కష్టమవుతాయి. ఎంత స్పీడ్ పోతారు పోయేటోళ్ళు, అస్సలు కిన్నరు. చూడండి, ఏ కెమెరాలు వస్తాయి ముందు, ఇంతకుముందు చెప్పినా కదా. మనం లోపల ఏది చేసినా కానీ అవి క్యాప్చర్ చేస్తాయి అన్నట్టుగా. అట్లా ఎట్లా పోతున్నాయి కూడా. వాళ్ళు అక్కడ పోయి ఏదో పని చేస్తారనుకుంటే ఏం పని ఉండదు, ఉత్తాను ఓన్లీ రైడింగ్ అంతే. ఇంకా ఫ్రెండ్స్, కోవిడ్లో ఉన్న వాళ్ళు మీ అనుభవాలను షేర్ చేసుకోరు, డ్రైవర్ అన్నాలు మీరైతే. ఇప్పుడు అదే భయం అట్లాంటి భయం బాగా పడుతుంది. అట్లాంటి ఇప్పుడు ఫైన్లు ఏ విధంగా ఉంటాయి ఏందన్నట్టు. ఇది 7th నెంబర్ రింగ్ రోడ్డు. ఇది ఎక్కువ శాతం ఇది ట్రక్కులు ఎక్కువ వెళ్తాయి ఈ రోడ్డు మీద. అంటే నార్మల్గా అన్నీ పోతాయి, కానీ ట్రక్కులు మన గూడ్స్ ఎక్కువ నడుస్తుంది.
చూడండి ఏ కెమెరా అక్కడ ముందట బోర్డు మీద ఉంటాయి చూడండి. అక్కడ ఉన్న బ్లాక్ కనబడుతున్నాయి చూడు, బ్లాక్ కనబడేటి అవే. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కెమెరాలు చూడండి. ఇది అప్పట్లో వర్షాకాలం, ఇది బాగా అప్పుడు 2018లో ఇది. అప్పుడు బొగ్గ ఫ్లడ్స్ వచ్చినాయి. అప్పుడు రోడ్డు మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేసారంటే మళ్ళీ మధ్యలో కరోనా వచ్చింది కదా, 2-3 సంవత్సరాల దాకా ఫుల్ నాన్ స్టాప్ వర్క్ చేస్తే కంప్లీట్ అయిపోయింది. అంటే మొత్తం చీలిపోయింది అన్నట్టు రోడ్డు. ఇప్పుడు నెంబర్ 1 అయింది, మంచిగా అయింది ఇప్పుడు రోడ్డు ఇది. చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ కొట్టండి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.